చాలామంది మీలాంటి కుర్రాళ్ళు ఉంటారు కదా! ఏదో సినిమాలు చూసో, లేకపోతే షికార్లకు వెళ్ళో, కొంతమందిని చూసో, నిజ జీవితంలోకి అడుగు పెట్టకుండా ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు గదా! అలా ఊహించుకుంటూ వృధాగా కూర్చున్న వాళ్ళని పిలిచి మాస్టర్ గారు భలే చివాట్లు పెట్టేవారు. అంటే చివాట్లు అంటే వెన్ను తట్టడం. అక్కడ అర్థం చేసుకోవాలి. కోప్పడటం కాదు, ప్రేమన్నవాడే గదా కోప్పడేది. ఇలాగే కూర్చుంటే మాస్టర్ గారు ఒకసారి, "ఏంటి అలా చూస్తూ కూర్చుంటున్నారు? ఎందుకలా? ఊహల్లో తేలిపోతూ ఉంటారు మీరు. ఊహిస్తున్న క్షణాలలో మీరు జీవించడం మానేస్తున్నారని మీకు తెలుసా? ఊహించకండి అయ్యా, జీవించండి. వస్తున్న ఊహను వస్తున్నట్లుగానే జీవితంగా రూపొందించండి." కరెక్టే కదా! ఆ ఊహను జీవితంగా జీవించామనుకో, ఇంకా ఎప్పుడు ఊహల్లోనే విహరిస్తూ ఉంటే, చాలామందిని చూస్తున్న ఊహల్లో విహరిస్తూ, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. కొంతకాలం ఊహిద్దాం, ఆ తర్వాత జీవిద్దాం. అలా అనుకోండి. ఊహించడానికి అలవాటు పడిన వాడు ఇక జీవించడానికి సిద్ధపడలేడు. మీది ఊహా జీవితం కాకూడదు. మీ ఊహ జీవితం కావాలి, నిజం కావాలి, నిజంగా మీరు జీవించాలి. కలలు కంటూ ఉండిపోకండి. అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? స్వప్నించండి, స్వప్నించండి. స్వప్నించిన తర్వాత దాన్ని నిజం చేయండి. ఆయన కూడా అదే పిలుపుని కదా ఇచ్చారు. ఆ కళలను అప్పుడే జీవిత సన్నివేశాల రూపంలో ఇలలో ప్రతిష్ఠించండి. కళతో పాటు మీరు కరిగిపోవద్దు. మీ తరువాత కూడా మీ జీవితం ఈ భూమి మీద మిగిలి ఉండేటట్లు చూసుకోండిరా. ఊహను ఊహగా కాక జీవితంగా రూపొందించేస్తున్నారనుకోండి, కొన్నాళ్లకు మీ ఊహ సంకల్ప రూపాన్ని ధరిస్తుంది. అప్పుడు మీకు ఇక కలిగేదన్నీ సంకల్పాలే. ఆ సంకల్పాలు జీవిత సన్నివేశాలుగా రూపొందుతూ ఉండగా మీరు ధన్యజీవులు అవుతారు, చరితార్థులవుతారు. కనుక ఊహిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుకోకుండా జీవిస్తూ కాలాన్ని రూపుదిద్దుకోండి నాన్న అంటూ పాప మాస్టర్ గారు యువతను అలా తట్టి లేపుతూ ఉండేవారు. అప్పుడు ఏమవుతుంది, ఇక మాస్టర్ గారి చూపులు మేలుకోరే చూపులను గ్రహించి వింటున్నవారు మేల్కొంటారు. అలా మేలుకొన్న వాళ్ళు ఇవాళ ఎంతోమంది తయారయ్యారు మాస్టర్ గారి యొక్క సారథ్యంలో. ఒక ఎక్కెరాల కృష్ణమాచారి గారి సారథ్యంలో ఒక మోపిదేవి మేలుకుంటే, మోపిదేవి గారి నుండి మరి ఎంతోమంది మేలుకొన్నారు మనలాంటి వాళ్ళు.